తెలంగాణలో భూముల కుంభకోణం కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేపట్టాలని నిజామాబాద్ ఎంపీ అరవింద్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే సీబీఐకి అనుమతిచ్చేలా రేవంత్ రెడ్డి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబంపై లీగల్ చర్యలు తీసుకోవాలన్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ ను తెలంగాణ ప్రభుత్వం చేయాలన్నారు. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో మసీదు ఉందన్నారు. బోధాన్లో వారసత్వ కట్టడాలను కాపాడాలన్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నది భారత రాజ్యాంగంలోనే ఇక్కడ అవసరము, మనకి సివిల్ కోడ్ అవసరమని మన రాజ్యాంగంలోనే ఉంది. అది దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ కావాలా, దాని ప్రక్రియ కూడా ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం మొదలుపెట్టింది. భారతీయులందరిది కూడా దాని మీద అభిప్రాయాలు సేకరణ ప్రక్రియ కూడా పూర్తయింది. కొన్ని రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాల్సిందిగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. బోధన్లో 9th సెంచరీ 10th సెంచరీ అప్పుడున్న ఒక హెరిటేజ్ స్ట్రక్చర్, ఆడ కూడా జైన్ టెంపుల్ అక్కడ మొహమ్మద్ బిన్ తుగ్లక్ వచ్చి అక్కడ ధ్వంసం చేసి ఆడ కూడా ఒక మస్జిద్ కట్టి ఇల్లీగల్గా, దాని పేరే దేవల్ మస్జిద్. ఇటువంటి ఇల్లీగల్ స్ట్రక్చర్స్ ఎక్కడైతే ఉన్నాయో తెలంగాణలో కూడా తొలగించాల. తెలంగాణ ప్రభుత్వమే లీగల్ బ్యాటిల్ స్టార్ట్ చేయాలి. ఇది అవినీతికి, కేసీఆర్ చేసిన అవినీతికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఫాస్ట్గా యాక్ట్ చేయాలి. సిబిఐకి కూడా ఎంట్రీ ఇచ్చేయాలి ఆఫీషియల్గా. వీళ్ళందరూ తప్పించుకుంటారు ఎందుకు? కవిత గారు కానీ, కేజ్రీవాల్ గారు కానీ, వీళ్ళందరూ కూడా నోటీస్ వచ్చినప్పుడు పోవాలి. నేను ఆఫీస్కి పోను, నేను సమన్స్ ఇస్తే రానా, ఆయన 7 సార్లు ఆయనే ముఖ్యమంత్రి అండి.